వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పార్టీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు చేనేత వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి గుడ్ బై చెప్పారు. మోపిదేవి దారిలోనే వైసీపీకి చెందిన ఇంకో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూడా పదవికి పార్టీకి రాజీనామా చేయనున్నారు. వీరిద్దరూ ఇవాళ ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను కలిసి రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించబోతున్నారు. ఏకకాలంలో అటు పదవికి ఇటు పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, వైసీపీలో ఈ రాజీనామాల పర్వాన్ని ఏ విధంగా చూడాలంటారు? అలాగే మిగిలిన ఎంపీస్ పరిస్థితి ఏంటంటారు? సుమిత్ర, వైసీపీలో ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా ఇప్పుడు ఏమనలేనటువంటి పరిస్థితి ఉందనే చెప్పొచ్చు. తద్వారానే ఇప్పుడు అందరూ ఎంపీలు అంతా కూడా వైసీపీకి చెందినటువంటి ఎంపీలు నేతలు, అదేవిధంగా అక్కడ చూసుకుంటే ఎమ్మెల్సీలు అందరూ కూడా పార్టీని వీడి వెళ్తూ ఉంటారు. ఇక్కడ గౌరవం దక్కట్లేదు, ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ పార్టీలో ఉండరు అని కూడా ఈ నేతలు చెప్తున్నారు. కొద్దిసేపు క్రితం మనం చూసాం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి మోపిదేవి వెంకటరమణ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తనకు తగినటువంటి గౌరవం దక్కలేదు, తను రాజ్యసభ వద్దు అని చెప్పినప్పుడు కూడా రాజ్యసభకు ఇచ్చి తన నియోజకవర్గానికి దూరం చేశారన్న ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ తను సరిగా ఉపయోగించుకోలేదన్న వార్తలు ఆయన అంశాన్ని కూడా చెప్పారు. జగన్ కారణంగానే తను జైలుకి వెళ్ళినప్పటికీ కూడా తనకు తగినటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు మోపిదేవి వెంకటరమణారావు అదేవిధంగా బీద మస్తాన్ రావు ఈ రోజు ఇద్దరు కూడా రాష్ట్రపతి చైర్మన్ కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. వీరితో పాటు మరో 6 ఎంపీలు, మొత్తం వైఎస్ఆర్సీపీకి 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వారిలో 8 మంది రాజ్యసభకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యత్వంతో పాటు వైసీపీకి కూడా గుడ్ బై చెప్పబోతున్నారు. సో జగన్ అక్రమాస్తుల కేసులో ఆయనతో పాటు సహనిందితుడిగా కేసులను ఎదుర్కొన్నటువంటి మోపిదేవి వెంకటరమణ జైలుకు కూడా వెళ్లారు. జగన్ వెన్నంటే కూడా ఆయన నిలిచినటువంటి పరిస్థితి. అయితే ఆయన తన నియోజకవర్గంలో ఉన్నారని కోరుకున్నప్పటికీ కూడా ఆయన బలవంతంగా ఆయన రాజ్యసభకు పంపించారు. అయినప్పటికీ కూడా రేపల్లె నియోజకవర్గం ఏదైతే ఉందో ఆయన సొంత నియోజకవర్గం, ఆ సొంత నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ బలోపేతానికి కూడా చెమటొచ్చారు. అయితే ఈ యొక్క రాజ్యసభ సభ్యత్వం అయినప్పటికీ కూడా తగినటువంటి ప్రాధాన్యత అక్కడ నియోజకవర్గంలో ఆయనను విస్మరిస్తూ వచ్చారు. రేపల్ల ప్రాధాన్యతను తగ్గించేలాగా 3 ఏళ్లుగా వైసీపీ అధిష్టానం చేపట్టినటువంటి చర్యలతో ఆయన విసిగిపోయారు. అందుకే ఈ రాజీనామా చేయాలని ఆయన భావించినట్లుగా తెలుస్తుంది. ఇక వైసీపీ నేతలు చాలా మంది కూడా ఆయన రాజీనామా చేస్తున్నారని తెలిసిన తర్వాత ఆయన ఆపేందుకు కూడా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తను ఏదైతే నాకు పదవి ఇచ్చారు, సరే జగన్ కోసం నిలబడ్డాను, నేను వ్యక్తిగతంగా రాజకీయంగా చాలా నష్టపోయాను, నా నియోజకవర్గంలోనే నేను ఉండాలనుకున్నా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు, అందుకే తను రాజీనామా చేస్తున్నాను అంటూ అనేక కారణాలు ఉన్నాయి. కాకపోతే మిగతా నేతల్లాగా నేను చిల్లరగా మాట్లాడే వ్యక్తిని కాదు కాబట్టి తగిన సమయం వచ్చినప్పుడు అన్ని కారణాలు కూడా బయట పెడతానని కూడా ఆయన చెప్తుంటారు. ఇక బీద మస్తాన్ రావు ఏదైతే బీద మస్తాన్ రావు గతంలో టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీకే వెళ్తున్నారు. సో నేను వైసీపీ సభ్యత్వానికి ఈ రోజు రాజీనామా చేస్తున్నాను, రాష్ట్రసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను అంటే బీద మస్తాన్ రావు చెప్పారు. ప్రస్తుతం ఆయన స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ రోజు హాజరైన తర్వాత వెంటనే ఆయన కూడా తన రాజీనామా పత్రాన్ని అందజేయబోతున్నారు. 2019 డిసెంబర్లో పార్టీలో చేర్చుకున్నారు. తర్వాత 2020లో కాకుండా 2022లో అంటే పార్టీలో చేరిన వెంటనే ఆయనకు టికెట్ ఇస్తారన్నారు రాజ్యసభ బీద మస్తాన్ రావుకి. కానీ 2019లో చేర్చుకుని 2020లో ఇవ్వకుండా 2022లో ఆయనకు టికెట్ ఇచ్చారు. రాజ్యసభకు పంపినప్పటికి కూడా రాజకీయంగా పార్టీ పరంగా కూడా ఆయన సేవలను ఎప్పుడు ఎక్కడ వినియోగించుకోకపోవడం, ఆయన పక్కన పెట్టడం వల్లనే ఆయన కూడా రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరిద్దరితో పాటు మరో 6 కూడా త్వరలో రాజీనామా చేయబోతున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.